తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ గీతా ఆర్ట్స్ అన్నది ఈ ఒక్క సినిమా కదా, ఇంతకుముందు మీరు చేసిన సినిమాలు కానీ మీరు చేసిన సినిమాలు కానీ ఏవి డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఫస్ట్ టైం కదా ఈ మలుపు సినిమా అన్నది. అంటే గీతా ఆర్ట్స్ నేను డైరెక్ట్ చేసినవి చేశారు, మీరు ప్రొడ్యూస్ చేసినవి కానీ మీరు హీరోగా చేసినవి ప్రొడ్యూస్ చేసిన 2 సినిమాలు అదే అవి కానీ మీరు హీరోగా చేసినా కానీ ఏవి చేయలేదు. ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ కదా. అంటే మీరు అంటే ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే, మీరు ఒక లైఫ్లో కొన్ని రూల్స్ పాటించే వ్యక్తి, అలాంటిది మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అల్లు అరవింద్ గారు, అలాంటి మనిషిని మళ్ళీ ఇలాంటి బిజినెస్లు వ్యాపారాన్ని ఫ్రెండ్షిప్ని మిక్స్ చేస్తే ఎలా ఏమైపోద్దు అన్న అలాంటి ఆలోచన కొన్ని పాటించే వ్యక్తులు కదా మీరు. అంటే దాంట్లో మీకు ఒకటి క్లారిఫై చేయాలండి, తన మీద నేను వేసిన భారం ఏం లేదండి. బికాస్ యాజ్ ఆల్రెడీ గాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్ నీట్గా ఉంది హోల్ ఆంధ్రాలో. ఓకే, నేను తన్ని అరవింద్ నాకు ఇంత ఇవ్వరా అడ్వాన్సు, నా సినిమా కొంచెం రిలీజ్ చేసి పెట్టరా, ఈ బాకీలు ఉన్నాయి తీర్చి నా సినిమా రిలీజ్ చేయించరా, ఇలాంటి ఏమీ లేవండి. తనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాకు ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. వాళ్ళు మ్యాక్సిమం మా ఇద్దరికి ఉన్న స్నేహాన్ని బట్టి వాళ్ళు ఇంకా మోర్ ఇంట్రెస్ట్ తీసుకుని నాకు డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తున్నారండి. అంతే తప్ప ఆర్థికమైన లావాదేవీలు ఏమి లేవు ఇందులో. తనలో ఆ విషయంలో తను కూడా చాలా స్ట్రిక్ట్ అండి. బిజినెస్ ఫ్రెండ్షిప్. అదే అడుగుతున్నాను. తమిళ్ ప్రోమోస్ చూశాను నేను, మలుపు తమిళ్ ప్రోమోస్ చూశాను. దాంట్లో ఒక డిఫరెంట్గా కట్ చేశారు, ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ 5 days to go 4 days to go అని కట్ చేశారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ ఉన్నాయి. అవి తెలుగులో ఎందుకు రిపీట్ చేయలేకపోయారు? కరెక్ట్ అండి, నేను కూడా అడగాల్సిన ప్రశ్న. నేను నోటీస్ చేయలేదు, నేను అవి చూసినప్పుడు చాలా నచ్చిందండి. డైరెక్టర్స్ థాట్ ఎందుకు తెలుగులో వద్దనుకున్నాడో నాకు తెలియదు. ఐ నో ద రీజన్. చెన్నైలో వచ్చిన వర్షాల వల్ల ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ సెంటర్లో అయితే అవి క్రియేట్ చేసాము, ఆ హార్డ్ డిస్క్ మొత్తం క్రాష్ అయిపోయింది. సో ఆ ఓపెన్ ఫైల్స్ మనకి రాలేదండి డ్యూరింగ్ ద తెలుగు ప్రమోషన్స్. దాన్ని మళ్ళీ మొత్తం రీక్రియేట్ చేయాల్సిన ఒక పరిస్థితి, అండ్ వీ డి నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్. సో దట్ వాజ్ ద రీజన్. తెలుగు ఆడియన్స్ తీసుకురాకూడదని కాదు, 100% మీరు చెప్పినట్టు లాట్ ఆఫ్ పీపుల్ ఫెల్ దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది. అవును, బట్ అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండి. ఇప్పుడే నాకు రీజన్ తెలుస్తుందండి. నేను వాడు వద్దనుకుని మానేశారేమో అనుకున్నాను తప్ప. ఆ ఆఫీస్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అండి, గ్రౌండ్ ఫ్లోర్, కంప్యూటర్స్ మొత్తం. అవును, దీన్ని ఈ కాపీని తీసుకొని ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి కదా, దాన్ని అలా అంటే దాంట్లో తమిళ టైటిల్ ఉంటుంది కదా. తమిళ్ వి నీడ్ ఓపెన్ ఫైల్స్. ఇంగ్లీష్లో అనుకున్నాను, తమిళ్లో ఉంది. ప్లస్ వాయిస్ ఓవర్ కూడా తమిళ్లో వస్తూ ఉంటుంది. అది క్రియేట్ చేసి అది తెలుగులో వస్తుంది. ఓన్లీ టైటిల్ వరకు టైటిల్ టెక్స్ట్ ఇంగ్లీష్లో ఉంది, బట్ టైటిల్ ఫాంట్ ఇస్ యాగవరాయనం నాకాక ఇంగ్లీష్లోనే ఉంటుంది. బట్ విల్ హావ్ టు రిమూవ్ దట్ అండ్ పుట్ మలుపు కదా. సో వి నీడ్ ఓపెన్ ఫైల్. ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయడం కుదరదా? టైం అవుతుంది, ట్రై చేయకూడదు. ఇంకా ఇప్పుడు చేసిన అది కాన్సెప్ట్ కదా సార్, అది ఒక కాన్సెప్ట్తో ఉన్న ఇది కాబట్టి ఇప్పుడు చేయడానికి కుదరదు. వెన్ ఐ సా ఇట్ ఐ లవ్డ్ ఇట్ అండి. అదే కానీ ఇప్పటివరకు మీరు అడిగారు గుర్తు రాలేదు నాకు. అన్నయ్య డైరెక్టర్, నాన్నగారు ప్రొడ్యూసర్. కొన్ని ఎంబరాజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సపోజ్ లవ్ సీన్స్, అన్నయ్య డైరెక్టర్, ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ప్రొఫెషనల్ వచ్చేస్తే ఇట్స్ నార్మల్ అండి, బట్ ఎస్ టు బి వెరీ ఫ్రాంక్, ఒక సీన్లో అయితే టెలిఫోన్ బూత్ లోపల నేను హీరోయిన్ కొంచెం క్లోజ్గా ఉండే సీన్ అది. అంటే నాట్ టు రొమాంటిక్ అండ్ ఆల్ దాట్, కొంచెం క్లోజ్గా ఉండే సీను. సడన్గా సీన్ జరుగుతుంది, రైట్లో తిరిగి చూస్తే కెమెరా చాలా క్లోజ్గా ఉంది. కెమెరా వెనకాల మా ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ సిట్టింగ్. డాడ్ వాజ్ నాట్ దేర్, ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ సిట్టింగ్. నాకు లైట్గా ఇబ్బందిగా ఉంది, ఆ అమ్మాయి ఇంకా ఇబ్బంది పడిపోతుంది. హోల్ ఫ్యామిలీ ఇస్ దేర్ మ్యాన్, ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ అని చెప్పి అడుగుతున్నప్పుడు ఐ సెడ్ నో ప్రాబ్లమ్, ఇట్స్ ఓకే దాంట్లో ఉంది, వీఆర్ జస్ట్ యాక్టింగ్, లెట్స్ యాక్ట్ అని చెప్పి చేయడం జరిగింది. బట్ లోపల అయితే లైట్గా ఒక అన్కంఫర్టబిలిటీ ఇనీషియల్గా ఉండిందండి. బట్ ఆఫ్టర్ వీ స్టార్టెడ్, అంటే ఆ సీన్ ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ చేసిన తర్వాత ఐ కంప్లీట్లీ ఫర్గాట్ దట్ దే సిట్టింగ్ ఓవర్ దేర్. ఇనీషియల్గా అయితే కొంచెం ఇబ్బంది ఉండింది. అత్త కూతుర్లు, మామయ్యలు అందరూ వచ్చారు ఆ రోజు అంటే లొకేషన్కి. సో ఇట్ వాజ్ అ లిటిల్ అన్కంఫర్టబుల్. సత్య గారికి కూడా మీ అంత స్ట్రిక్ట్గా మీ అంత కోపమే ఉందని విన్నాను, నిజమేనా? అవునండి, అంటే అది కోపం అనలేమండి. నాకు అప్పట్లో ఉండేది అదే,
నా వృత్తిని నేను గౌరవించే విధం అది ఓ తల్లిలా అనుకుంటాను. సో దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే ఐ కెనాట్ టేక్ ఇట్ అండి. ఇంట్లో 10 రకాలుగా ఆలోచించుకుని ఎన్ని యాంగిల్స్లో ఆ షాట్ తీయొచ్చు అన్ని ఇంట్లో ఆలోచించుకుని దిస్ ఈస్ ద కరెక్ట్ వే అని డిసైడ్ చేసుకుని సెట్కి వెళ్ళేవాళ్ళం అండి. నేను అదే మనస్తత్వం నా కొడుకు వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే ఒకళ్ళు ఇది ఎందుకు ఇలా అయితే బాగుంటుంది కదా అనగానే అది నేను ఎప్పుడో ఆలోచించి డిస్కార్డ్ చేసిన ఐడియా అయి ఉంటుంది. ఐ కాంట్ టేక్ ఇట్. బట్ బ్రదర్ ఇస్ వెరీ కూల్ దట్ వే అండి. అంటే ఐ డోంట్ అగ్రీ విత్ దాట్ కంప్లీట్లీ. అన్నయ్య డిస్కషన్ ఎక్కువ చేస్తారు ఆర్టిస్టులతోటి. వచ్చేసి ఈ సిచ్యువేషన్ రియల్ లైఫ్లో జరుగుతుంది, నువ్వు ఏం చేస్తావు, నన్ను మట్టు కానీ ప్రతి ఆర్టిస్ట్ని అడిగేవాడు. అడిగి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని, అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క పాజిటివ్స్ ఉంటాయి, కొత్త మేనరిజమ్స్ ఉంటాయి, అవన్నీ తీసుకునేవాడు. తీసుకొని దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉండేవాడు. మీరు మలుపులో చూసారంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా నీట్గా ఉంటుందండి, ఒక మీటర్లో ఉంటాయి. ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు అన్నయ్య. హీ యూజ్డ్ టు డిస్కస్. అండ్ ఒకటండి, మీరు డైరెక్షన్ మానేయడానికి రకరకాల ఇంటర్వ్యూలో రకరకాల కారణాలు చెప్పారు. ఏంటి పద్ధతులు నచ్చక అని చెప్పారు. అంటే మీరు అప్పుడు ఫేస్ చేసిన షూటింగ్ టైంలో మీరు ఏదైనా గుర్తున్న ఇబ్బందికరమైన పేర్లు చెప్పొద్దు నాకు, కానీ ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏదైనా ఒకటి చెప్పండి. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా నేర్చుకుంటారు అంటే ఎప్పుడు వీడు పక్కన ఉండగా ఇంకో బాబు ఈ సినిమా గురించి కదండి, ఈ సినిమా మీరు దేని గురించి అయినా వీళ్ళు ఉండగా ఐఎమ్ బేసికలీ వెరీ ఫ్రాంక్ అండి. నాకు ఎక్కడా పోలే తెలీదు. ఐ ఫుల్ గో ఆల్ అవుట్. సో ఇప్పుడు అది వద్దండి. సో నేను నా వల్ల ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బంది పడ్డారు వైల్ మేకింగ్ షూటింగ్. తర్వాత రిజల్ట్ చూశాక చాలా ఆనందపడ్డారు. ఆర్టిస్టుల పరంగా నేను ఎప్పుడు ఏ ప్రాబ్లము ఫేస్ చేయలేదండి. లేదా హీరోస్ అంటే అలా చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి వచ్చేది కాదు. నా వే ఆఫ్ వర్కింగ్ అలాగ ఉండేది. నేను నాకు ఏం కావాలో నాకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటివాళ్ళు నన్ను గౌరవిస్తాడు సార్. చేసినంత వరకు అలాగే చేశాను. అలాగే చేసే పరిస్థితులు లేనప్పుడు తప్పుకున్నాను. ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో తెలుగులో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరండి? ఇంకెవరండి, కోడే కూస్తుంది ప్రపంచం. రాజమౌళి గారిని పక్కన పెట్టి ఆయన పక్కన పెట్టండి. నచ్చడం అంటే ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉందండి. వినాయకుని తీసుకుంటే ఒక రకం, అలాగే మన పూరి గారు, మరి మన పేర్లు గుర్తొచ్చి చావు, త్రివిక్రమ్ గారు ఆయన ఒక స్టైల్ అండి. అలాగే ఇతర డైరెక్టర్లు అన్ని పేరున ఎందుకు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది. అందులో కొందరు నాకు చాలా బాగా నచ్చుతాయండి. త్రివిక్రమ గారి దాంట్లో ఏంటంటే సోఫిస్టికేషన్ తోటే మాస్ని పట్టగలడు ఆయన. హిస్ డైలాగ్స్ నో బడీ కెన్ రిపీట్ అండి. హిస్ పంచెస్, ఇలాగ ఎవరి గొప్పతనం వాళ్ళలో ఉంది. నాకు కొంచెం పర్సనల్గా నన్ను సర్ప్రైజ్ చేసిన డైరెక్టర్స్లో పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే ఆయన సినిమాగా తీసుకునే మెటీరియల్ కొందరికైతే ఇది సినిమాకి ఎందుకు పనికి వస్తుంది, సినిమాగా తీయొచ్చా, తీస్తే పిచ్చోడు అంటారా అనేలాంటి కాన్సెప్ట్స్ కూడా చాలా ధైర్యంగా పెద్ద హీరోలతో ఆయన తీసి సక్సెస్ చేశాడు. ఇన్ దట్ వే ఐ లైక్ హిమ్ వెరీ మచ్. మీరు అది గారు ఒకవేళ తెలుగులో మీకు ఒక డ్రీమ్ డైరెక్టర్ ఎవరు ఉన్నారా, ఫలానా ఆయన దాంట్లో చేయాలి నేను అని? ఎవ్రీ డైరెక్టర్ ఆఫ్ మైన్ ఇస్ మై డ్రీమ్ డైరెక్టర్. టు బీ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయినా కావచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ డైరెక్టర్ అయినా కావచ్చు, ఎవ్రీ డైరెక్టర్ ఆఫ్ మైన్ ఇస్ గోన్ బి మై డ్రీమ్ డైరెక్టర్. ఫర్ మీ హీస్ మై డైరెక్టర్ అంతే. ఐ విల్ ష్యూర్లీ లిసన్ టు హిమ్. ఓకే, కొత్త వాళ్ళు ఎలా తెలియదు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒరే అతను దాంట్లో చేస్తే ఎవ్రీ డైరెక్టర్ ఇస్ గాట్ హిస్ ఓన్ స్టైల్ అండి. మీరు ఇందాక రాజమౌళి గారు అని చెప్పారు. సో హీఈస్ a proper commercial director with a lot of new ingredients ఉంటాయి. అదేలాగా శేఖర్ కమల గారు, వినాయక్ గారు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. పర్టికులర్గా పూరి గురించి చెప్పినందుకు అదర్ పర్సన్స్ ఉన్నా ఈ నెవర్ ఫాలోస్ ఎ ట్రెండ్ అండి. అసలు ఇది సినిమాగా పనికొస్తుందా ఈ పాయింట్ అన్న వాటిని కూడా హీ కుడ్ టచ్. మోస్ట్ ఇంటెలిజెంట్ జెంటిల్మెన్ ఈజ్ రాజమౌళి.
ఆయన దానికి ముందు చిరంజీవి గారి అబ్బాయితో తీసిన సినిమా ఉంది మగధీర మగధీర తర్వాత మునుపటి కాలం డైరెక్టర్లు వాళ్ళు అయితే అంతకంటే పెద్ద బడ్జెట్లు అంతకంటే పెద్ద సినిమాని పోటీ ప్లాన్ చేయాలి, దాన్ని పగలగొట్టుకుని దాని గురించి టైం వేస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే దాని ఇమేజ్ అంత తొందరగా పోయేది కదండి. కరెక్ట్. ఇమ్మీడియట్గా మర్యాద రావణ్ అనే సినిమా సునీల్ని హీరోగా పెట్టి తీశాడు. కరెక్ట్. సో తన స్పాన్ ఇంత పెంచుకున్నాడు. రాజమౌళి సినిమా అంటే ఇలా ఉంటుందనేది జనానికి వదలలేదండి. వాళ్ళ గెస్కు వదల, అదే దే గట్ టు గెస్ నెక్స్ట్ ఈగా. సో ఈజ్ నాట్ ఓన్లీ అ వెరీ గుడ్ డైరెక్టర్, మాస్ పల్స్ తెలిసిన ఇంటెలిజెంట్ డైరెక్టర్. తన క్యారియర్ ప్లానింగ్ కూడా ఇంటెలిజెన్స్ ఉంది ఆయన.